Hey, hi guys, welcome back to the To Learn Code యూట్యూబ్ ఛానల్. సో మనం ఈ వీడియోలో ఏం చూద్దామంటే ఇప్పటివరకు మనం ఏవైతే నేర్చుకున్నామో అంటే ఏవైతే కాన్సెప్ట్ నేర్చుకున్నామో ఆ కాన్సెప్ట్ మీద మీకు ఒక చిన్న అసైన్మెంట్ అనమాట. సో ఈ అసైన్మెంట్ గురించి నేను కంప్లీట్గా డీటెయిల్స్ ఇస్తాను, మీకు చెప్తాను ఎలా చేయాలి ఏం కథని. బట్ మీరు మీ ఓన్గా దీన్ని ట్రై చేసి చూడండి. సో ఎగ్జాక్ట్లీ ఇట్లా రాకపోయినా కూడా అప్రాక్సిమేట్లా ఇట్లా వచ్చినా కూడా ట్రై చేయండి. సో మనకు ఏంటంటే ఏవైనా టెక్ స్కిల్స్ ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి, ఊరికే చూసి వదిలేస్తే రావు. సో ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే మనం HTML, CSS అండ్ బూట్స్ట్రాప్ యూజ్ చేసి ఒక స్టాటిక్ వెబ్సైట్ అనే దాన్ని మనం క్రియేట్ చేసినాం అనమాట. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ఏంటంటే సో ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని ఉంది. సో ఇక్కడ ఇది బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఇక్కడ డాట్స్ లాగా ఉండి ఇది ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఉంది. సో ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పైన ఒక హెడ్డింగ్ ఎలిమెంట్, ఒక హెడ్డింగ్ తీసుకొని హెడ్డింగ్ రాసిన. ఓకే, సో నెక్స్ట్ అదే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పైన మనం ఏం చేసినామంటే ఒక కార్డ్ క్రియేట్ చేసినాం. ఓకే, ఇలా ఒక కార్డ్ క్రియేట్ చేసినాం. సో ఈ కార్డ్లో ఏంటంటే డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి, ఒక కోర్స్ లాగా కదా, ఏ అని చెప్పేసి మళ్ళీ చిన్న చిన్న కార్డ్స్ ఉన్నాయి, స్మాల్ కార్డ్స్. ఓకే, ఇట్లా ఇవి మళ్ళీ స్మాల్ కార్డ్స్. సో ఈ కార్డ్స్లో మళ్ళీ చిన్న స్మాల్ కార్డ్స్లో ఏంటంటే ఒక ఇమేజ్ ఉంది అండ్ కొంచెం పారాగ్రాఫ్ ఉంది. సో ఒక ఇమేజ్ ఉంది అండ్ కొంచెం పారాగ్రాఫ్ ఉంది కదా, ఇలా 4 ఉన్నాయి స్మాల్ కార్డ్స్. సో దీన్ని మీరు ట్రై చేసి చూడండి. సో ఎట్లా చేస్తారు అంటే ఫస్ట్ ఒక పేజ్ తీసుకోండి, ఒక HTML డాక్యుమెంట్లో ఫస్ట్ ఒక డివ్ కంటైనర్ తీసుకోండి. సో ఆ డివ్ కంటైనర్లో ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని సెట్ చేయండి. సో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ని సెట్ చేసిన తర్వాతకి ఒక హెడ్డింగ్ ఎలిమెంట్ తీసుకొని హెడ్డింగ్ పెట్టేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇంకొక కార్డ్ క్రియేట్ చేయి, ఆ డివ్ లోపల ఒక కార్డ్ క్రియేట్ చేయాలి. సో ఆ కార్డు క్రియేట్ చేసి దానికి కొంచెం CSS యూజ్ చేసి స్టైలింగ్ అప్లై చేయండి. సో ఇక్కడ బార్డర్ అండ్ ఈ బార్డర్ ఇలా రావాలి, ఇది ఇట్లా. తర్వాతకి దాని కలర్ ప్యాడింగ్ అంతా అప్లై చేసిన తర్వాతకి దాంట్లో మళ్ళీ ఇంకో కార్డు, ఏదైతే కార్డు క్రియేట్ చేసినా అందులో స్మాల్ కార్డ్స్, ఇలా చిన్న కార్డ్స్ క్రియేట్ చేయండి. సో ఇక్కడ పక్క పక్కన వచ్చినాయి కదా, ఇలా వచ్చేటట్టు జరుగుతుంది. ఓకే, సో దీనికి మనకి ఇమేజ్కి సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తా, లేదు అంటే మీరు ప్రిపిక్.comకి వెళ్ళి కూడా వీటిని యాక్సెస్ చేయొచ్చు. అంటే ఇమేజెస్ని మీరు ఇమేజెస్ లింక్స్ మీరు తెచ్చుకోవచ్చు అనమాట. ఓకే గైస్, థ్యాంక్ యూ. సో ప్లీజ్ డూ దిస్ ప్రాజెక్ట్. మీరు ప్రాక్టీస్ చేస్తారని అనుకుంటున్నాను. సో మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు ఈ స్కిల్స్ అనేవి వస్తాయి, లేకపోతే రావు. సో థ్యాంక్ యూ గైస్, మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.